అండి అందరికీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ. సో మనం వచ్చేసి ఈరోజు చెక్ రెమెడీ గురించి చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఈ 2025లో సో మీరు కనుక లాస్ట్ 2024లో కనుక చేసుకున్న చెక్స్ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఆ చెక్స్ను పాత చెక్స్ని పట్టేసుకొని మీరు ఆ చెక్స్ని ఇలా పట్టేసుకొని నాకు మీరు విజువలైజ్ చేసి చెప్పండి. నాకు పొందిన మనీకి ఆపర్చునిటీస్కి వచ్చిన మనకి అన్నిటికీ థ్యాంక్ యూ. నాకు ఈ చెక్కులు అన్ని విధాలు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేస్తూ మీరు ఆ చెక్ని బర్న్ చేయాలండి. బర్న్ చేసేసి యూనివర్స్కి ఇచ్చేసేయండి. మీ దగ్గర ఉన్న చెక్కులు 2024కి సంబంధించిన చెక్కులు ఏమైనా ఉంటే కనుక చేసి ఉంటే కనుక, లేదు అంటే వదిలేయండి, లీవ్ ఇట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈరోజు 2025లో న్యూ మూన్ అంటే న్యూ మూన్కి సంబంధించిన చెక్, న్యూ మూన్ రోజు చేసుకోవాల్సిన చెక్ అంటే న్యూ మూన్ రోజు తర్వాత ఆఫ్టర్ 2 days తర్వాత చేసుకోవచ్చు. సో ఒక చెక్ బుక్ నుంచి చెక్ తీసేసుకోండి అమ్మ. చెక్ తీసుకునే ముందు ఇది చేసే ముందు ఫస్ట్ మీరు మీ చుట్టూ సరౌండింగ్స్ అనేది క్లెన్స్ చేసుకోవాలి. సో 2 ఊదుపుల్లల్ని వెలిగించండి. వెలిగించేసి మొత్తం ఇలా క్లెన్స్ చేసుకోవాలి. ఇలా మొత్తము చుట్టూ మీ ఉన్న సరౌండింగ్ ఏరియా అంతా క్లెన్స్ చేసేసుకోండి. క్లెన్స్ చేసేసుకున్నాక కొన్ని పాలు తీసేసుకొని నేను చెప్తున్న మంత్రాన్ని ఒక 7 times చెప్పాలి. ఓం సోమ సోమాయ నమః, 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 ఓం సోమ సోమాయ నమః అనేసి 7 times చెప్పాక ఈ పాలను మీరు మొత్తం కూడా ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి. మీ చుట్టూ ఇలా స్ప్రింకిల్ చేసుకొని మిగిలిన పాలను తీసుకెళ్ళి మీరు మీ తులసమ్మ మొక్క మొదల్లో వేసేయండి. మంచి మొక్క మొదల్లో వేసేయండి. ఓకేనా అండి? ఇలా మీ చుట్టూ ఉన్న ఎనీ నెగిటివిటీ ఉన్న క్లెన్స్ అయ్యి ఆరా అనేది పాజిటివ్ వైబ్స్తో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సంవత్సరము ఆంజనేయ స్వామికి సంబంధించింది కాబట్టి మీరు అందరు కూడా రెడ్ పెన్ కానీ ఆరెంజ్ పెన్ యూజ్ చేయండి. రెడ్ పెన్ యూజ్ చేయండి. సో చెక్ తీసేసుకొని రాసేసుకోండి. ఇక్కడ పే అనే దగ్గర మీ పూర్తి పేరు రాయండి. మీ ఇంటి పేరుతో క్యాపిటల్ లెటర్స్లో మీ పూర్తి పేరు రాయండి. కింద రూపీస్ అన్న దగ్గరనేమో పేడ్ ఇన్ ఫుల్ అని రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఉంది కదా, ఇక్కడ డేట్ ఉన్న దగ్గర నవ్ అని రాయండి. నవ్ అని రాసేసుకోండి. తర్వాత వచ్చేసి కూడా మళ్ళీ ఇక్కడ రూపీ సింబల్ ఉంది కదా, రూపీ సింబల్ దగ్గర కూడా పేడ్ ఇన్ ఫుల్ అని రాయాలండి. తర్వాత ఇక్కడ కింద ఉంది కదా, ఈ కింద ఫర్ అని రాసేసి మీ విషెస్ రాసేసుకోండి. మీకు ఏమైతే విషెస్ ఉన్నాయో అవి పట్టేన్ని విషయాలు రాసేసుకొని సిగ్నేచర్ దగ్గర ఏమొస్తుంది, ద లా ఆఫ్ అబండెన్స్ అని రాయండి. ఇక్కడ ద లా ఆఫ్ అబండెన్స్ అని రాయండి. రాసేసాక పైన ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ వేయండి. ఇన్ఫినిటీ సింబల్ వేసేసి ఇక్కడ వచ్చేసి 1176 తర్వాత 87949 రాయండి. తర్వాత అన్లిమిటెడ్ సింబల్ అని, అన్లిమిటెడ్ మనీ సింబల్ అండి. అన్లిమిటెడ్ విషెస్ ఫుల్ఫిల్ సింబల్ అన్నమాట. సో ఇది హెచ్ లాగా వస్తుంది. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఇటు నుంచి ఇలా తీసుకొని ఇలా పైకి తీసుకెళ్ళి సైడ్స్కి 3 dots పెట్టాలి. ఇలా వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు, 520741777781 ఈ ఏంజిల్ నెంబర్స్ వేసుకోండి. 5207417777 అలాగే 781 ఈ నెంబర్స్ వేసేసుకోండి. ఓకేనా? వేసుకున్నాక బ్యాక్ సైడ్ మీ ఫుల్ అడ్రస్ రాయండి. మీరు ఏదైనా కొరియర్ చేస్తే అడ్రస్ పెడతారు కదా, అలా మీ అడ్రస్ మొత్తం రాయండి. రాసేసాక దీనికి మీ దగ్గర కనుక ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే తెలుసు కదా, ఆయిల్స్ కానీ దాల్చిన చెక్క పొడి, దాల్చిన చెక్క ఆయిల్ తో చేసిన సినిమన్ ఆయిల్ కానీ లేకపోతే అత్తర్లు ఉంటే అత్తర్లు స్ప్రే చేసేసి మొత్తం స్ప్రింకిల్ చేసి ఇలా రబ్ చేసేసి దీన్ని మీ చేతిలో పెట్టేసుకొని కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటున్నారో అది పొందినట్లు, అది మీ దగ్గరికి వచ్చినట్టు, ఆ అమౌంట్తో మీరు ఏమేమి చేస్తున్నారో అవన్నీ విజువలైజ్ చేసుకుంటూ మీరు అద్భుతంగా పొందినట్లు చేయండి. చేశాక థ్యాంక్ యూ మూన్, థ్యాంక్ యూ,
మీ యొక్క మూన్ ఎనర్జీ అంతా నాకు నా లైఫ్లోకి నా చెక్లోకి ప్రసరింప చేస్తున్నారు, షవర్ చేస్తున్నారు సారీ అనేసి చెప్పండి. చెప్పేసి విజువలైజ్ చేసి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మూన్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ థ్యాంక్ యూ మూన్ అనేసి చేశాక దీన్ని మీరు మీ ఇంట్లో సౌత్ ఈస్ట్ వైపు పెట్టేసుకోండి. లేదు అంటే మీ ఇంట్లో బీరువాలో లాకర్లోనైనా పెట్టేసుకోండి. ఓకేనా అండి? ఇది చెక్ రెమెడీ అండి, ఇది చేసేసుకోండి. ఓకేనా? రెడ్ పెన్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 2025కి సంబంధించిన రిచువల్స్ అన్నాను కదా. సో మీరు డిక్లరేషన్ కానీ లేకపోతే క్రియేషన్ కానీ ఏది రాసినా కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 చేయండి. చేశాక మీకు ఏ హోల్ నుంచినైతే బ్రీత్ అనేది ఎక్కువగా వస్తుందో ఆ సైడ్ మీరు బుక్ను పెట్టేసుకోవాలి. మీ బుక్ను పెట్టేసుకొని అటు సైడే, అంటే ఇప్పుడు సపోజ్ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకో, మీరు లెఫ్ట్ సైడ్ మీ బుక్ను పెట్టేసి రాయండి. మీ విషెస్ ఏవి ఉన్నా అందులో రాసుకోండి. లేదా లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకోండి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వస్తే రైట్ సైడు రాయండి. ఓకేనా అండి? ఇది కంపల్సరీ చేయండి. అలాగే మీరు లేవగానే, అంటే మార్నింగ్ లేవగానే కళ్ళు డైరెక్ట్ తెరిచి వాచ్ చూడకుండా మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి చేతులను ఇలా చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, కరాచల దర్శనం అనేసి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పేసి ఇలా 3 సార్లు కిస్ పెట్టేసుకొని దాన్ని మొత్తం అప్లై చేసుకున్నాక రిచ్ అనేసి ఫోర్ హెడ్ మీద రాయండి. రాసేసాక మీరు మీ కన్న తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన గురువులకి అందరికీ కూడా మీరు ఇప్పుడు లేసారంటే యూనివర్స్ మిమ్మల్ని బతికించింది కదా, అందుకు మీరు సూర్యకిరణాలని తొలి శ్వాస స్వీకరిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసుకుంటూ బ్రీత్ చూడండి. ఏ నాజిల్ నుంచి అయితే బ్రీత్ అనేది వస్తుందో ఆ కాలు కింద పెట్టే ముందు భూమాతకి నమస్కారం పెట్టేసి ఆ కాలును మాత్రమే కింద పెట్టేసి డబ్బు సంపద అంటూ ముందుకు నడవండి. ఓకేనా అండి? ఇది చేయండి. అలాగే నైట్ వాష్రూమ్లో బకెట్లో నీళ్లు పట్టేసుకొని పెట్టుకొని మీరు మార్నింగ్ వాష్రూమ్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మగ్గు తీసుకొని ఆ బకెట్లో ఉన్న వాటర్ని మీరంతా కూడా వాటర్ని అంతా బాత్రూంలో ఫ్లో చేయండి. దానివల్ల రాహుగ్రహం అనేది అనుకూలంగా మారిపోతుంది. ఇది చేయండి. ఓకేనా అండి? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు నుంచి ప్రతి ఒక 11 డేస్ కానీ 21 డేస్ కానీ ఒక మట్టి ప్రమిద తీసేసుకొని ఆ మట్టి ప్రమిదలో కర్పూరపు బిళ్ళలు, అలాగే కాఫీ పొడి, నల్ల నువ్వులు, దాల్చిన చెక్క పౌడరు వేసేసి వెలిగించి ఇల్లంతా చూపించుకుంటూ ఓం హం హనుమతే నమః అంటూ 11 సార్లు చేయండి. చాన్ చేస్తూ ఇల్లంతా చూపించండి. అది కూడా ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 6 తర్వాత. ఓకేనా? సన్సెట్ అయిపోయాక. సో అలా చేయండి. అలా 11 డేస్ కంటిన్యూగా చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరందరూ కూడా మీరు అనుకున్నది ఏదైనా సక్సెస్గా సాధించాలి అంటే మీ ఇంట్లో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రోజులు సినమన్ పౌడర్ని లోపలికి బ్లో చేయండి ఇంటెన్షన్ చెప్పుకుంటూ. నైట్ పడుకునే ముందు అలాగే మార్నింగ్ లేసాక మీ హ్యాండ్స్ని గల్లుపుతో వాష్ చేసుకున్నాకనే సినమన్ పౌడర్ని బ్లో చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరంతా కూడా ఏం చేస్తారు, మనీ మ్యాగ్నెట్స్గా మారిపోవాలి. అంటే మనీ మ్యాగ్నెట్స్గా మారాలి అని అంటే మీరు ఒక ఇంటెన్షన్, ఇప్పుడు మీ ఫోన్ ఉందండి, సపోజ్ ఫోన్ని పట్టేసుకొని అఫర్మేషన్ చేయండి. నా ఫోను నాకు మనీ మ్యాగ్నెట్, నాకు ప్రతిరోజు డబ్బులు తీసుకొస్తుంది అనేసి దానికే అఫర్మేషన్ చెప్పేసి 11 టైమ్స్ హోపోనోపో చెప్పండి మీ ఫోన్కి. ఓకేనా అండి? ఇది డైలీ రొటీన్గా పెట్టుకొని చేయండి.
ఓకేనా. అలాగే మీ ఫోన్ పౌచ్ వెనకాల 112211 గ్రీన్ కలర్ పెన్తో పేపర్ తీసేసుకొని గ్రీన్ కలర్ పెన్తో రాసేసి మీ ఫోన్ పౌచ్ వెనకాల పెట్టుకోండి. అప్పుడు ఫోన్ ఎప్పుడు కూడా కింద పండబెట్టద్దండి, నిలబెట్టేసే ఉంచుకోండి. ఇట్లా ఇలా 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 పడుకోబెట్టద్దు, ఇలా నిల్చోబెట్టి పెట్టండి. ఓకేనా, ఇది చేయండి. నెక్స్ట్ మీరు ఎప్పుడు కూడా స్నానం చేసే వాటర్లో కొంచెం కర్పూరము వేసుకొని స్నానం చేయండి. కొంచెం కర్పూరము, పసుపు, అలాగే సాల్ట్. లేదు ఫస్ట్ స్నానానికి ముందైతే నేమో ఒక మగ్గులో అవన్నీ వేసుకొని చేసేసి రిమైనింగ్ వాటర్తో స్నానం చేయండి. ఒకరు చేసి మిగిలిన వాటర్ని ఇంకొకరు చేయొద్దు. సో ఆ వాటర్ని పడపోసేసి మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకొని చేయండి. ఓకేనా అండి. సో కంపల్సరీ ఇవన్నీ చేయండి, మీ లైఫ్ని అబండెంట్గా మార్చండి. అలాగే ఒక మట్టి కుండ తీసుకోండి. మట్టి కుండ తీసేసుకొని దానికి అంతా కూడా పసుపు అప్లై చేసేసి మంచిగా మూతకిను కుండకి మంచిగా పసుపు అప్లై చేసేసి నిండుగా శ్రీం అని రాసేసి లోపల పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, జువ్వాది వేసేసి ఒక కవర్ లాంటివి తీసేసుకొని, టిక్టి కవర్స్ పెద్దవి సైజు కూడా దొరుకుతాయి కదా, తీసేసుకొని అందులో 3 లవంగాలు వేసి గల్లుప్పు వేసేసి ఆ కుండలో పెట్టేయండి. పెట్టేసి ఒక కవర్, చిన్న టిక్ కవర్ తీసుకొని అందులో 101 రూపాయి, అలాగే ఒకటి గోమతి చక్కెర, ఒకటి లక్ష్మీ గోమతి చక్కెరను లక్ష్మీ గవ్వ 2 పెట్టేసి ఆ కవర్ని ఆ కుండలో పెట్టండి. ఉప్పు మీద, గల్లుప్పు మీద పెట్టండి. మీకు ప్రతిరోజు వచ్చే డబ్బును ఆ కుండలో పెడుతూ ఉండండి. 24 అవర్స్ తర్వాత తీసి మీరు మీ బీరువాలో పెట్టేసుకోండి. ఓకేనా అండి. సో ఇవన్నీ చేయండి ఫ్రెండ్స్, మీ లైఫ్ని అబండెంట్గా మార్చుకోండి. ఓకేనా. క్రియేషన్ అయినా, డిక్లరేషన్ అయినా, గ్రాటిట్యూడ్ అయినా, మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి అనుకుంటే నైట్ పడుకునే ముందు రాసి పడుకోండి, లేదా మార్నింగ్ లేసాకైనా చేయండి. ఇవన్నీ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ లేసాక కాలు చేతులు బ్రష్ అప్ చేసేసుకున్నాక కూర్చొని 7 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కౌంట్స్ చేసేసి శ్రీం బ్రీజీ అని 108 టైమ్స్ మంత్రాన్ని చాంట్ చేయండి, మెడిటేషన్ చేయండి. ఓకేనా అండి. చూడండి ఇంకా మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రతిరోజు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా పఠనం చేయండి. లేదు మాకు కుదరదు మేడం, మా వల్ల కాదు అంటే మీరు మీ ఇంట్లో ప్లే చేయండి, హనుమాన్ చాలీసాను ప్లే చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇలాంటి అద్భుతమైన క్లాస్ని ఎవరైతే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా ఈ 2025లో మీ విషెస్ని, మీరు పెట్టుకున్న గోల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తదాస్తు. సో మనము తొందరలోనే ఇంకా మనీ బౌల్ 2025 కొత్తగా ఉండాలిగా. సో 2025కి సంబంధించిన మనీ బౌలు, మనీ వాటరు, మనీ పౌడరు ఇలాంటివి ఎన్నో చెప్పబోతున్నాను. సో వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని ప్రతిరోజు ఇంట్లో ధ్వనించాలండి. ధ్వనించడం అంటే మీరే చెప్పడం అన్నమాట. సో మీరందరూ కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు మార్నింగ్ నైట్ ధ్వనిస్తూ ఉండండి, చాంట్ చేస్తూ ఉండండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. బాయ్.